కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయని మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ అన్నారు. కేసీఆర్ ప్రతిష్టను తగ్గించాలన్న లక్ష్యంతో రైతులను మోసం చేస్తూ సాగునీరు ఆపేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు రైతులనే బుద్ధి చెప్తున్నారని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని పాలనపై దృష్టి సారించాలని ఆమె విమర్శించారు. చెల్లవని చెప్పేసి హైకోర్టు తీర్పు వాళ్ళ చెంప మీద కొట్టినట్టుగా ఒక తీర్పు వెలువడింది. ఆ తీర్పు ఇలా యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ రైతన్నల విజయంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇలా కాళేశ్వరం 2014-15లో కాళేశ్వరం కట్టకముందు ఏ విధంగా మనకు పంట విస్తీర్ణం ఎంతవరకు సాగైంది, కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని ఎకరాలకు మనం నీళ్ళు అందించినామనంటే దాదాపు 13 జిల్లాలలో లక్షలాది ఎకరాలకు 2 పంటల సాగు, రబీ కావచ్చు, ఖరీఫ్ కావచ్చు, 2 పంటలకు కూడా హామీతో కూడినటువంటి 2 పంటలు వేసుకోవచ్చని సాగు సామర్థ్యం పెంచినటువంటి ఒక తెలంగాణ వర ప్రదాయిని ఇలా కాళేశ్వరంగా చెప్పుకోవచ్చు. అలాంటి కల్పతరువు మీద ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చాలి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి, అప్పుడైతేనే నన్ను ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు, లేకపోతే కేసీఆర్ను ఏ విధంగానైనా తక్కువ చేస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతా, కానీ లేకపోతే నేను ఎంత ముఖ్యమంత్రి అయినా కూడా నాకు పుట్టగతులు లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి భావించి ఈ ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలా టోటల్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితో సహా కింది వరకు ఎమ్మెల్యేలందరికీ కూడా ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టాలనేదే వాళ్ళ కుట్ర. ఇలా అన్ని కుట్రలన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి నిన్న హైకోర్టు తీర్పుతోటి వెల్లడైంది. ఒక వ్యక్తిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి తెలంగాణ బాగుపడాలని ఆలోచిస్తాడే తప్ప ఇలా తెలంగాణను నాశనం చేయాలని, నిర్వీర్యం చేయాలని ఆలోచన ఉండదు. ఇలా 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఆనాడు దాదాపు మనకు 28.9% సాగు విస్తీర్ణం ఉంటే 2020-21 వరకే దాదాపు 50.8% సాగు విస్తీర్ణం పెరిగింది. మళ్ళీ దాన్ని మెల్లిమెల్లిగా చూసుకున్నట్టయితే ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే క్రాపు విస్తీర్ణం దాదాపు 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఒక కల్పతరువులాగా కాళేశ్వరం మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఇలా ఆ నివేదికను కొట్టివేసిన తర్వాత ఈ మూర్ఖులకు అర్థం కావాలి. ఇలా తెలంగాణలో ప్రతి ఎకరానికి ఎక్కడ కూడా ఒక గుంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇలా భగీరథ మహర్షి గారి జయంతి సందర్భంగా చెప్తా ఉన్నా, కఠోర దీక్ష చేసి ఆ యొక్క భగీరథ మహర్షి దివి నుండి భూమికి ఏ విధంగా అయితే నీళ్లు తీసుకొచ్చిండో అటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే పైనుంచి కిందికి వస్తాయి వాటర్, కింది నుంచి పైకి ఎత్తిపోసే విధంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ కొంత అక్కడక్కడ 15 టీఎంసీలు, అక్కడ 20 టీఎంసీలు, ఇట్లా మనకు కరువు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన పంటలు, రైతాంగం నష్టపోవద్దు, రైతులకు ఎప్పుడు కూడా నీళ్ళు అందించే విధంగా ఒక జీవనదిలాగా ఉండాలి అని చెప్పేసి రివర్ ఫ్రంట్ బెడ్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ విధంగా ఎప్పుడు ఎర్రటి ఎండాకాలం కూడా మొగులకు ముఖం పెట్టి చూడకుండా రైతన్నలు నారు పోసినటువంటి ఘనత బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇలా కావాలని కేసీఆర్ గారిని ఏ విధంగా అయినా కూడా ప్రజల ముందు ప్రతిష్ట దిగజార్చాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం, మూర్ఖపు ఆలోచన విధానం, అజ్ఞానంతో ఈ రేవంత్ రెడ్డి ఆ యొక్క 2 పిల్లర్లు ఉంగితే దాన్ని రిపేర్ చేయకుండా కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పేసి ఏదైతే చిల్లర ప్రయత్నాలు చేసినావో అది ఇవాళ నీకే ఒక చెంప దెబ్బ కొట్టినట్టు ఇలా తీర్పు వెలువడింది.
ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లునే చిన్న పగులు వస్తుంది, మనమే కట్టుకుంటాం కదా, మన సొంత ఇల్లు బాగుండాలనే కట్టుకుంటాం కదా, దాంట్లో చిన్న రిపేర్ వస్తే రిపేర్ చేయించుకుంటాం తప్ప మొత్తం కాళేశ్వరం తప్పు, ఆ కట్టిన మేస్త్రి తప్పు అని చెప్పేసి అంటావా? ఈ చిన్న పగులు వస్తే ఎక్కడన్నా వస్తే రిపేర్ చేయించి మళ్ళీ దాన్ని అంతా కూడా వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా దాదాపు 2-3 పంటలకు నీళ్ళు ఇవ్వకుండా ఇలా 3 సంవత్సరాలు కేవలం చిల్లర మాటలు మాట్లాడుకుంటా, కేసీఆర్ని తిట్టుకుంటా, వారి కుటుంబాన్ని తిట్టుకుంటా, హరీష్ రావు గారు నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి మీద బురద జల్లే ప్రయత్నం చేసుడు, ఇలా అటువంటి చిల్లర ప్రయత్నాలు ఎక్కడ కూడా సాగవు. ఇలా న్యాయం, రాజ్యాంగం, చట్టం దాని మీద గౌరవం ఉంది కాబట్టి ఇలా మేము మీరు ఎప్పుడు పిలిచినా కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈ పీసీ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగా ఎప్పుడు కమిషన్ పిలిచినా కూడా మరి రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను, చట్టాలను గౌరవించే వ్యక్తులుగా మరి ఆ యొక్క కమిషన్కు హాజరైనటువంటి వ్యక్తులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు.